ఇది ఒక ప్యాషన్, డ్రీమ్ కమ్ ట్రూ నాకు ఇది. అండ్ ఏ విధంగా అయితే ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశానో ఎస్వి కృష్ణారెడ్డి గారితోనే, ఒక ఫ్యామిలీకి ఇది రీచ్ అవ్వాలి అనేసి, lot of compliments from the family. lot of compliments from the family, right from 5 years kids నుంచి. I think లైఫ్లో ఫస్ట్ ఫైటర్ చాలా టెంప్టింగ్గా ఉంది. ఐ థింక్ ఇప్పుడు కూడా కిడ్స్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ రికగ్నేషన్, ఆ ఒక ప్యాషన్ చిన్నప్పటి నుంచి ఉండేది ఈ మూవీ ద్వారా ఫుల్ఫిల్ చేసుకున్నప్పుడు ద కైండ్ ఆఫ్ ఆ ప్లాట్ఫామ్ నాకు ఇచ్చింది. ఐ థింక్ థ్యాంక్ యూ అండి. టుడే ఒక ఫ్యామిలీ హీరోగా రికగ్నైజ్ చేసుకున్నందుకు, ఆ గోల్ అచీవ్ చేసినందుకు ఐ ఫీల్ వెరీ గుడ్ అండి. థ్యాంక్ యూ అండి. అండ్ ఐ థింక్ నెక్స్ట్ లెవెల్లో కూడా యాజ్ ఏ గుడ్ ఫ్యామిలీ హీరోగా ఐ వాంట్ టు కమ్అవుట్ అండి ద నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా డెఫినెట్గా. సో దానికి కావాల్సిన ప్రిపరేషన్స్ మేము చేస్తున్నాము. బట్ ద హోల్ క్రెడిట్ అండి గోస్ టు ద కంప్లీట్ టెక్నీషియన్స్. ఆ స్క్రీన్ మీద అంత స్మార్ట్గా చూపించేది, ఆ యాక్టింగ్లో ఉండే కరెక్షన్స్ చేసేది, ఆ పర్సనాలిటీని చూపించేది నాకే అప్పుడప్పుడు షాక్ వేసేది. ఆ కాంప్లిమెంట్స్ ఒక్కొక్క ఆడియన్స్ దగ్గర నుంచి వచ్చినప్పుడు, ఒక్కొక్క పర్సన్ నుంచి వచ్చినప్పుడు ఐ థింక్ ద హోల్ కాంప్లిమెంట్స్ నాది కాదు, గోస్ టు ద కంప్లీట్ టెక్నీషియన్స్. ఎవరైతే నన్ను అంత అందంగా, అంత పవర్ఫుల్గా చూపించారు. ఐ ఫీల్ వెరీ గుడ్ అండ్ ఐ ఫీల్ వెరీ థ్యాంక్స్ టు ద హోల్ టెక్నీషియన్స్ అండి. అండ్ నన్ను మార్కెట్లోకి చాలా బాగా చూపించి ప్రజెంట్ చేసిన కంప్లీట్ మీడియాకి ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ అండి. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు ద హోల్ మీడియా అండి. ఈ సినిమాకి రిలీజ్కి ముందు చాలామంది అడిగారు, మంచి ఆఫర్స్ వచ్చినాయి అన్ని ఏరియాస్ నుంచి. కానీ ఎందుకు మనం మంచి సినిమా తీసాం, మంచి బ్రాండెడ్ కంపెనీస్ ద్వారా రిలీజ్ చేద్దాం అనే ఉద్దేశంతో, అంటే సతీష్ గారు ఏమన్నారంటే, వద్దులే మనం డైరెక్ట్గా విల్ గో బిగ్ ఆఫీస్ ద్వారా రిలీజ్ చేద్దాం, మంచి రిలీజ్ చేయండి సినిమాని, మనం ప్రొడక్ట్ నమ్ముకున్నాం కాబట్టి మనకి రెవెన్యూ అనేది డెఫినెట్గా వస్తుంది అని చెప్పడం జరిగింది. ఆ విధంగా ఈ సినిమాని అందరూ, అంటే వైజాగ్ దిల్రాజు గారు, నైజాం గ్లోబల్ సునీల్ గారు, ఈస్ట్ అరవింద్ గారు, వెస్ట్ ఉషా పిక్చర్స్ బాలకృష్ణ గారు, కృష్ణ అలంకా ప్రసాద్, గుంటూరు అండ్ నెల్లూరు సురేష్ బాబు గారు, బెంగళూరు వచ్చేసి అక్కడ సుదీప్ హీరో స్టార్, అక్కడ ఆయన సొంత ఆఫీస్ ఉంది, ఆ ఆఫీస్ ద్వారా రిలీజ్ చేయటం జరిగింది. చెన్నై కూడా దాను బిగ్ ప్రొడ్యూసర్, అక్కడ కలైపులు దాను అని మీ అందరికీ తెలుసు, చెన్నై కూడా అక్కడే ఆయన ఆఫీస్ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు ఈ ఫిలిం ఈ రేంజ్కి సక్సెస్ అయినందుకు మేమందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాము. ఇంకా బేసిక్గా మా కాన్సన్ట్రేషన్ ఏంటంటే, వీ వాంట్ టు మేక్ అవర్ ఓన్ హీరో. దట్ ఈస్ ది క్రిస్వి ఫిలిమ్స్ పాలసీ. సో ఒక మంచి హీరోని మేము తయారు చేసుకుని, ఆ హీరోని రేపొద్దున ఫ్యామిలీ హీరోగా ఇటు మాస్కి అటు యూత్కి అన్నిటికీ అందరికీ నచ్చుతూ ఫ్యామిలీ సబ్జెక్ట్స్ చేస్తూ, అలాగని మళ్ళీ ఎక్కడ ఎమోషన్స్ ఎక్కడ డ్రాప్ అవ్వకుండా ఉండే రేంజ్లో డిజైన్ చేయడం జరిగింది. అలా డిజైన్ చేయడంలో సతీష్ బాగా ఇమిడిపోయారు. ఆ క్యారెక్టర్లో బాగా డైజెస్ట్ చేసుకుని చేయటం వల్ల స్క్రీన్ మీద చాలా అందంగా కనపడ్డారు. అది పబ్లిక్ నుంచి వచ్చిన రిపోర్ట్. తర్వాత ఫైట్స్కి వస్తే ఏ మాస్ హీరోకి తక్కువ కాదు, చాలా బాగా ఫైట్ చేశారు అనేటటువంటిది పబ్లిక్ నుంచి వచ్చినటువంటి రిపోర్ట్. తర్వాత ఇద్దరు సీనియర్ ఆర్టిస్ట్ని ఇటు కుడి ఎడమగా పెట్టుకుని, అంటే ఇటు మోహన్ బాబు గారు యముడుగా, అటు బ్రహ్మానందం చిత్రగుప్తుడుగా తానేమీ డ్రాప్ అవ్వకుండా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాడు అనేటటువంటిది ఒకవైపు నుంచి వచ్చినటువంటి రిపోర్టు. తర్వాత పాప దగ్గర సెంటిమెంట్ సీన్స్లో బాగా పండించాడు అనేది ఒకటి, సాంగ్స్ దగ్గర ఒకటి చాలా చక్కగా చేశాడు అనేటటువంటిది ఒకటి. అంటే ఒక హీరోకి ఒక సక్సెస్ఫుల్ సినిమాతో పాటు ఒక హీరో సక్సెస్ అయ్యాడు అనేటటువంటిది ఇక ఇంతకు మించి ఏం కావాలి. అందుకనే పబ్లిక్ అన్నారు, ఇతను కొత్త హీరోలా కనపడలేదు, బాగా అనుభవం ఉన్న హీరోలా కనిపించాడు
అని చెప్పారు. అనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి క్రిష్వి ఫిలిమ్స్ ఒక సంవత్సర కాలం క్రితమే ఒక అంకురార్పణ చేసి ఈ సంవత్సరం కూడా కృష్ణారెడ్డి గారి టీంని ఒక తపస్సులా ఈ సినిమా నిర్మాణంలో నిమగ్నం చేసింది. కృష్ణారెడ్డి గారు చెప్పినట్లుగా సో దానికి సారథ్యం వహించినటువంటి అరుణ్ గారికే క్రెడిట్ దక్కుతుంది. ముఖ్యంగా ఈ సినిమాలో హీరోగా నటించిన డాక్టర్ కేవి సతీష్ గారు మన తెలుగు కుర్రాడు. విశాఖపట్నంలో పుట్టి తన స్వశక్తితో బెంగళూరు వెళ్ళి బెంగళూరు సిటీయే మా కుర్రాడు ఇంత సక్సెస్ సాధించాడని వాళ్ళు ఓన్ చేసుకుని గర్వపడే స్థాయికి తన బిజినెస్ని డెవలప్ చేసుకుని ఆ క్రమశిక్షణని అలవర్చుకుని తన చిన్ననాటి కోరికని హీరో అవ్వాలి అనే ఆ కోరికని తీర్చుకోవడంతో పాటుగా తన సంస్థ నుంచి ఒక మెసేజ్ ఓరియంటెడ్గా ఉండే సబ్జెక్టులని ఎంచుకుని కుటుంబ సమేతంగా చూడదగిన సినిమాలు మాత్రమే తీయాలి అనే ఒక స్టడీతోటి తపనతోటి కృష్ణారెడ్డి గారిని సెలెక్ట్ చేసుకోవడం, ఈ సినిమా తీయడం, ఇదంతా మీ అందరికీ తెలిసిన విషయమే. ఎక్కడైతే పుట్టాడో ఎక్కడి నుంచి అయితే తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడో ఆ విశాఖపట్నానికి ఒక విపత్తు వచ్చింది. హుదూద్ తుఫాను విశాఖపట్నాన్ని అతలాకుతలం చేసింది. అలాంటి టైంలో ఉడతా భక్తిగా మనవంతు కూడా ఏదైనా సాయం చేయాలని నిన్న జరిగినటువంటి మన చలనచిత్ర పరిశ్రమ ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమంలో తన సంస్థ నుంచి డిఎస్ మ్యాక్స్ సంస్థ ద్వారా ఒక 10 లక్షల రూపాయలు విరాళాన్ని అందజేశారు చంద్రబాబు నాయుడు గారికి. నేను దానికి మనస్ఫూర్తిగా సతీష్ గారిని అభినందిస్తున్నాను. ఈ సినిమా సక్సెస్లో చాలా అంశాలు ఉన్నాయి. ఎన్ని అంశాలున్నా నేను ప్రత్యక్షంగా ఆడియన్స్తో మాట్లాడిన తర్వాత ఒక ప్రత్యేకమైనటువంటి కొన్ని విషయాలు నాకు తెలిసినవి ఏంటంటే, చాలామంది సినిమా చూసినప్పుడు ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు ఇదేంటి చాలా హై బడ్జెట్లో సినిమా తీసామంటున్నారు, కృష్ణారెడ్డి గారు చాలా గ్యాప్ తర్వాత చాలా ఛాలెంజ్గా తీశానంటున్నారు. ఒక కొత్త హీరోని పరిచయం చేస్తూ తానే నిర్మాతగా ఉన్నటువంటి హీరోని ప్రజెంట్ చేసేటప్పుడు అసలు హీరో ఇంట్రడక్షన్ సీన్, హీరో తెర మీదకి వస్తున్నాడంటే ఒక హార్స్ మీద పవర్ఫుల్గా రావాలి, లేకపోతే ఒక బుల్లెట్ మీద పవర్ఫుల్గా రావాలి. ఒక ఫైట్ సీన్ తోటి ఇంట్రడక్షన్ ఉంటే ఆ ఫైట్లోనే ఆయన ఒక పంచి కొట్టేటప్పటికి 10 మంది ఎగిరిపడాలి. ఇలాంటి వాటి హీరోయిజానికి కదా మనం అలవాటు పడ్డాం. అలాంటి హీరోయిజం ప్రదర్శించకుండా ఇంత కూల్గా కామ్గా ఒక మామూలు వ్యక్తిలా ట్రీట్ చేస్తున్నాడు ఏంటిది అని ఒక తెలియని ఎక్కడో మనసులో ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకున్నటువంటి ఆడియన్స్ సెకండ్ హాఫ్కి వచ్చిన తర్వాత ఎప్పుడైతే యముడు పవర్ హీరోకి జాయిన్ అయిందో ఆ తర్వాత హీరోలో ఉన్నటువంటి హీరోయిజం బయటకు వచ్చిందో, అతనిలో ఉన్నటువంటి ఆ ఫైటింగ్ స్పిరిటు, ఆ యాక్షను అన్నీ గమనించిన తర్వాత అప్పుడు అర్థం చేసుకున్నారు డైరెక్టర్ యొక్క తెలివితేటలు ఏంటనేది. ఓహో, ఇంత లో ప్రొఫైల్లో ఫస్ట్ హాఫ్లో మెయింటైన్ చేసి ఒక కామన్ మ్యాన్గా మనందరిలోని మనసుల్లోకి తీసుకొచ్చి ఆ హీరోయిజాన్ని ఆపాదించి సెకండ్ హాఫ్ అంతా కూడా టోటల్ కమర్షియల్ హీరో ఎలా ఉంటాడో అంత ఆ స్థాయిలో ఎంటర్టైన్ చేస్తూ ఈ సినిమాని నడిపించారు. అందుకే బయటకు వచ్చిన తర్వాత అందరూ హ్యాపీ రిపోర్టు, సక్సెస్ రిపోర్టు రావడానికి కారణం అది. ఇది ఒక ఫైట్లు అనే పద్ధతిలో చేయలేదు. అది వాళ్ళ ఆడియన్స్ గమనించి మనకి చెప్తా ఉంటే నాకు చాలా ఆనందం వేసింది. ఇది సాంగ్స్ పరంగా చాలా పెద్ద సక్సెస్ అయింది. అందరు యూత్కి నచ్చే సాంగ్స్ ఉన్నాయి, మాస్కి నచ్చే సాంగ్స్ ఉన్నాయి, అలాగే ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చే సాంగ్స్ ఉన్నాయి, పిల్లలకు కూడా నచ్చే సాంగ్స్ ఉన్నాయి. ఆల్రెడీ చాలామంది పిల్లలు కృష్ణ భజ అనే సాంగ్ని ప్రాక్టీస్ చేస్తూ వాళ్ళ ఇంట్లో పూజ కార్యక్రమానికి ఉపయోగించుకునే వాళ్ళు కొందరు అయితే పాటల పోటీకి ఉపయోగించుకునే వాళ్ళు కొందరు ఆల్రెడీ చాలా పాపులర్ అయిపోయింది ఆ సాంగ్. ఇవి కాకుండా ఇంకొక కొత్త విషయం నేను నోటీస్ చేసింది. హ్యాపీ డేస్ సినిమా వచ్చినప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఇది మన లైఫ్ స్టోరీ అని ఎలా కనెక్ట్ అయ్యి దాన్ని ఎంత సూపర్ హిట్ చేశారో, ఈ సినిమాలో యమలీల 2 సినిమాలో మెడికల్ స్టూడెంట్స్ ఇది మన కథ, మనల్ని ఇన్స్పైర్ చేసే కథ, మనకి స్ఫూర్తినిచ్చే కథ,
ఒక మెడికల్ మిగతా విద్యార్థులందరూ మిగతా కోర్సెస్ అన్నీ వేరు. ప్రత్యేకంగా Girls, time waste. Girls, money waste.